మన ఫ్రెండ్స్ ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ ఈరోజు చూసినట్లయితే మార్కెట్ ప్రీవ్యూ క్లోజ్ అనేది మనకు 24,413లో క్లోజ్ అయితే ఓపెన్ మాత్రం మనకు 24,320లో 230లో ఓపెన్ అయింది. అంటే దీంట్లో మనకు 200 పాయింట్లు డౌన్ సైడ్లో ఓపెన్ అవ్వడం జరిగింది. దాని ప్రభావం ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. చూసినట్లయితే ఈరోజు మన మార్కెట్లో 24,200 కాబట్టి మన యాడ్ చేసుకున్న 24,500 చూసినట్లయితే ఇది మనకు 200 పాయింట్స్ మనకు డౌన్లో ఏర్పడింది కాబట్టి ఇది మార్కెట్ ఇక్కడ ఇప్పుడు ఇది 50 మినిట్స్లో ఉంది. ఇది 50 మినిట్స్ క్యాండిల్ అనేది చాలా బ్రహ్మాండంగా పెరగడం జరిగింది. ఆ తర్వాత చూసినట్లయితే మళ్ళీ ఈ 930 క్యాండిల్ అనేది మళ్ళీ రెడ్ క్యాండిల్లో తర్వాత 945 క్యాండిల్ కూడా కొంచెం పైకి వెళ్ళి దాన్ని మీద క్యాండిల్ మీద అది నిలబడలేదు. ఆ తర్వాత ఈ విధంగా ఈ 930 క్యాండిల్ నుంచి వెళ్ళి ఇది మళ్ళీ డిప్కు రావడం జరిగింది. ఓకే, ఈ విధంగా డిప్కు రావడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు 915 క్యాండిల్ సపోర్ట్ అనేది ఇక్కడ ఉంది. ఓకే, ఇక్కడ మనకు 915 సపోర్ట్ క్యాండిల్ ఉంది. కాకపోతే ఇక్కడ మనకు దీని నుంచి కూడా మనకు రియాక్షన్ రావడం జరిగింది. ఇక్కడ ఓకేనా, ఈ విధంగా ఇది రియాక్షన్ జరిగింది. అదేవిధంగా ఒకసారి సీని కూడా గమనిద్దాం. ఇక్కడ చూడండి, మనకు నేను 50 మినిట్స్లో పెట్టినది మనకు ఇక్కడ బుధవారం క్లోజింగ్ అనేది గ్రీన్ క్యాండిల్లో ఉంది. ఆ తర్వాత మనకు చూసినట్లయితే చాలా గ్యాప్ డౌన్లో ఏర్పడడం వల్ల మార్కెట్ అనేది ఈడికి వచ్చి ఆ తర్వాత కిందికి ఈ విధంగా ఒక 50 మినిట్స్ క్యాండిల్ అనేది ఈ విధంగా ఏర్పడి నెక్స్ట్ 930 క్యాండిల్ చాలా పెద్ద క్యాండిల్గా ఏర్పడింది. ఓకే, ఆ తర్వాత ఇక్కడ ఇది ఈ 10-15 క్యాండిల్ అనేది కూడా ఇక్కడ చూడండి. ఇక్కడ మనకు చూసినట్లయితే మనకు మార్కెట్లో మెయిన్గా 10-15 క్యాండిల్ అనేది చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. దీని గురించి ఇలా మీరు గుర్తుంచుకోవాల్సింది. ఇక్కడ చూడండి, ఇక్కడ 10-15 క్యాండిల్ అనేది ఈ 10 o'clock క్యాండిల్ నుంచి మనకు రెడ్ క్యాండిల్గా మారింది. కాకపోతే ఇక్కడ చూసినట్లయితే ఈ 10-15 క్యాండిల్ అనేది ఈ 915 క్యాండిల్ మీదనే ఉంది. ఇది ఇక్కడ ఓకేనా. ఇక్కడ నుండి మళ్ళా ఈ 1030 క్యాండిల్ నుంచి ఇది మళ్ళీ పెరగడం జరిగింది. పెరిగి నిన్నటి బుధవారం క్లోజింగ్ గ్రీన్ క్యాండిల్ ఎక్కడైతే ఉందో అక్కడకు వెళ్ళడం జరిగింది ఇంచుమించు. ఓకేనా. ఇప్పుడు మనం ఆడేసుకున్న పీఈలు సిఈలు ఒకసారి చూద్దాం. మనం ఆడేసుకున్న పీఈలు ఇప్పుడు దీంట్లో మనకు 24,200లో ఓపెన్ ఉంది కాబట్టి మనం 200 సిఈ 250 మరియు 300 సిఈలు ఒకసారి గమనిద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్లయితే మనకు ఇది ఒక నిన్నటి బుధవారం క్లోజింగ్ 15 క్యాండిల్ ఇది. ఆ తర్వాత ఇక్కడ ఇది 915 క్యాండిల్ అనేది ఈరోజు గట్టిగా ఏర్పడింది. ఆ తర్వాత చూసినట్లయితే ఈ 945 క్యాండిల్ అనేది 930 క్యాండిల్ అనేది గ్రీన్ క్యాండిల్గా మారింది. మనం ఎప్పుడైనా మనం గుర్తుంచుకోవాల్సింది, ఎప్పుడైతే గ్యాప్ డౌన్లో ఏర్పడిన తర్వాత నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ ఏర్పడిన తర్వాత మనకు నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ ఏర్పడే అవకాశాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ఓకేనా. ఇక్కడ చూసినట్లయితే ఇది మనకు పైకి వెళ్ళింది. ఆ తర్వాత మనకు ఈ 945 క్యాండిల్ అనేది కిందికి వచ్చింది. అయినా కూడా ఇది ఈ 915 క్యాండిల్ బాడీ మీద మనకు మళ్ళీ ఒక గ్రీన్ క్యాండిల్ ఏర్పడింది. ఇక్కడ ఈ 10-15 క్యాండిల్ చూసినట్లయితే ఇది కూడా మనకు విక్కు ఏర్పరిచిన ఇది మనకు 10-15 క్యాండిల్ మనకు రెడ్ క్యాండిల్ ఏర్పడింది. ఆ తర్వాత ఈ 10-30 క్యాండిల్ అనేది మనకు ఇక్కడ నుండి మనకు గ్రీనిష్గా మారింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడైనా సరే మనకు ఈ 10-15 క్యాండిల్ అనేది రెడ్గా ఏర్పడినప్పుడు గుర్తుంచుకోండి, ఈ 10-15 క్యాండిల్ అనేది రెడ్గా ఏర్పడినప్పుడు ఇది మనకు ఇక్కడైతే మనకు 930 క్యాండిల్ మీద ఏర్పడింది. కొన్ని మనకు
కాల్స్లో మనకు 9:30 కింద కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అక్కడ కూడా మనకు ఈ 10-15 క్యాండిల్ నుండి ఎప్పుడైతే మనకు సపోర్ట్ తీసుకుంటుందో ఈ 10:30 క్యాండిల్ కింద 10:45 క్యాండిల్ ఈ 10-15 క్యాండిల్ కింద ఈ 10:30 క్యాండిల్ అనేది ఏర్పడకూడదు. ఈ 10 క్యాండిల్ కింద 10-15 క్యాండిల్ కింద 10:30 క్యాండిల్ ఏర్పడకూడదు. దీని సమానంగా మనకు సపోర్ట్ తీసుకున్నట్లయితే ఇది కూడా మనకు ఈరోజు ఏర్పడిన ఈ 9:15 క్యాండిల్ నుంచి వెళ్ళి సపోర్ట్ తీసుకున్నట్లయితే ఇది ఖచ్చితంగా పెరిగే అవకాశాలు ఉంటాయని చెప్పి మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఇది మనకు ఇది నిన్నటి బుధవారం క్లోజింగ్ అయినా ఇక్కడ దాకా పడింది 202. ఎక్కడైతే క్లోజ్ అయిందో మళ్ళీ కిందికి వెళ్ళినా కూడా ఇది ఎక్కడ నుండి ఇది 74 రూపాయల నుండి ఇది 74 రూపాయల నుండి ఇది 203 రూపాయల దాకా 203 కాదు ఇది 223 దాకా వెళ్ళడం జరిగింది. మీరు గుర్తుంచుకోవాలి. ఈ 10-15 క్యాండిల్ మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఓకేనా? ఎప్పుడైనా గ్యాప్ డౌన్లో ఏర్పడినప్పుడు ఇటువంటి 9-15 క్యాండిల్ ఏర్పడినట్లయితే రెడ్ క్యాండిల్ ఏర్పడినది దాని పక్కన మనకు నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఓకేనా? ఈ విధంగా ఇది పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయని చెప్పి మీరు గుర్తుంచుకోండి. ఆ తర్వాత మళ్ళీ మనం చూసినట్లయితే 250C ఒకసారి చూద్దాం. 250C కూడా చూడండి. ఇక్కడ మనకు ఇది సేమ్ ఇది మనకు నిన్నటి బుధవారం క్లోజింగ్. ఇక్కడ కూడా మనకు 9-15 క్యాండిల్ అనేది రెడ్ క్యాండిల్ ఏర్పడింది. ఓకే, 9-15 క్యాండిల్ అనేది బుధవారం ఏర్పడింది. ఇక్కడ మళ్ళీ ఈ 10-15 క్యాండిల్ కూడా ఇది మనకు ఏర్పడిన కూడా ఈ 9:30 క్యాండిల్ 9:45 క్యాండిల్ అనేది దీని మీద మనకు స్టాండ్ తీసుకోలేదు. దీని మీద మనకు మరో క్యాండిల్ అనేది ఏర్పడలేదు. కాకపోతే ఇక్కడ రాకని మాత్రం వచ్చింది. ఎప్పుడైతే ఈ 10-15 క్యాండిల్ నుంచి వెళ్ళి సపోర్ట్ తీసుకున్నదో ఇది మళ్ళీ ఏకంగా ఇది వీటిని మించి ఇది పైకి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ 9 ఇక్కడ ఈరోజు ఏర్పడిన ఈ 9-15 క్యాండిల్ మీద రెడ్ క్యాండిల్ మీద ఇది సపోర్టు 11:45 క్యాండిల్ తీసుకున్నదో అక్కడ నుంచి ఇది పెరగడం జరిగింది. ఓకేనా? ఈ విధంగా మీరు గుర్తుంచుకోవాలి. ఇంకొకటి దీంట్లో ఈ తర్వాత మీకు ఇంకోటి చూపిస్తాను. మీకు నేను చిన్న వీడియో చూడండి. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది ఒక 9:45 క్యాండిల్. ఇది ఇక్కడ 9:45 క్యాండిల్. ఇక్కడ చూడండి. ఇది ఒక ఇక్కడ ఇది ఒక 10 o'clock క్యాండిల్. ఇది ఇక్కడ మాకు ఈ 10-15 క్యాండిల్. ఈ 10-15 క్యాండిల్ అనేది ఏం చేసింది? ఇది మనకు రెడ్ క్యాండిల్ ఏర్పడినా కూడా ఇక్కడ ఇది నెక్స్ట్ ఏర్పడే క్యాండిల్ అనేది నెక్స్ట్ ఈ 10:30 క్యాండిల్ అనేది గ్రీన్గా మారినా కూడా దాని మీద మనకు ఇంకో క్యాండిల్ అనేది ఏర్పడలేదు. ఆ తర్వాత చూసినట్లయితే ఈ 10:45 క్యాండిల్ అనేది మనకు రెడ్గా మారి డైరెక్ట్ మళ్ళీ కిందికి వచ్చింది. ఇటువంటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ విధంగా ఉన్నప్పుడు తర్వాత కిందికి వచ్చినా సరే కింద ఉన్న ఈ 9-15 క్యాండిల్ ఈ 9-15 క్యాండిల్ చూసారా? ఇక్కడి నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకొని ఇది మళ్ళీ పైకి వెళ్ళడం జరిగింది. ఇక్కడ చూడండి. ఇక్కడ ఇది 9-15 క్యాండిల్ దగ్గరికి మళ్ళీ ఈ 10:45 క్యాండిల్ నుంచి రిజెక్ట్ అయినా కూడా మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ ఏకంగా ఇది ఇక్కడ నుంచి 300 చిరుకు ఇది పైకి వెళ్ళడం జరిగింది. ఇది మీరు గుర్తుంచుకోండి. ఓకే, ఆ విధంగా ఇప్పుడు చెప్పిందంటే ఇప్పుడు ఈ విధంగా 9:45 క్యాండిల్ తర్వాత 10 o'clock క్యాండిల్ పైకి వెళ్ళినా కూడా ఇక్కడ ఈ 10-15 క్యాండిల్ అనేది కిందికి వచ్చినా కూడా నెక్స్ట్ ఇది మళ్ళీ 9-15 క్యాండిల్ దీని దగ్గర నుంచి వెళ్ళి సపోర్ట్ ఎట్లా ఏ విధంగా తీసుకుందో ఈ విధంగా సపోర్ట్ తీసుకుని మళ్ళీ ఏకంగా ఇది మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయని చెప్పి మీరు గుర్తుంచుకోవాలి. ఈ విధంగా కూడా ఉంటుంది మార్కెట్లో. 10-15 క్యాండిల్ అనేది ఇక్కడ నుంచి వెళ్ళి మనకు మూవ్మెంట్ అయినా కూడా 10-15 క్యాండిల్ నుంచి వెళ్ళి 10:30 క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఏర్పడినప్పుడు ఇక్కడ దీన్ని క్రాస్ చేయకూడదు. దీని కింద ఎటువంటి క్యాండిల్ ఏర్పడినట్లయితే 10-15 క్యాండిల్ కింద
క్యాండిల్ ఏర్పడినట్లయితే ఇది మళ్ళీ కిందికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి అని చెప్పి మీరు గుర్తుంచుకోండి. ఆ తర్వాత 24,300 సిఈ ఇది చూడండి. ఇక్కడ మనకు 915 క్యాండిల్ ఇది. ఓకే, పైకి వెళ్ళింది. ఆ తర్వాత ఇక్కడ 10-15 క్యాండిల్ చూడండి. ఇక్కడ ఇది దీని కింద క్యాండిల్ అనేది ఏర్పడలేదు. దీని కిందికి వచ్చింది. దీని సపరేట్ క్యాండిల్ అనేది దీని కింద క్యాండిల్ అనేది ఏర్పడలేదు. ఈ 915 క్యాండిల్ కింద క్యాండిల్ ఏర్పడలేదు. కాకపోతే ఇది ఒక బిగ్ క్యాండిల్గా మారింది. బిగ్ క్యాండిల్గా మారి ఆ తర్వాత ఇది ఏమైంది? ఆ తర్వాత ఇది నెక్స్ట్ 9 ఇక్కడ ఈ 10:30 క్యాండిల్ నుంచి వెళ్ళి మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ ఈ 10:30 క్యాండిల్ నుంచి వెళ్ళి ఇది మళ్ళీ మనకు సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇక్కడకు వెళ్ళడం జరిగింది. ఎక్కడి నుంచి సపోర్ట్ తీసుకుంది? ఇది 39 రూపాయల నుంచి ఇది 40 రూపాయల నుండి 42 రూపాయల నుండి ఇది మళ్ళీ మనకు 124 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఇక్కడ మాత్రం మనకు 24 రూపాయల నుంచి ఇది 124 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. 24,300. ఇదే మనం ఒకసారి ఈ 30 మినిట్స్లో పెట్టుకొని చూద్దాం. ఈ విధంగా ఉంది. ఓకే, ఈ విధంగా ఉంది మనకు 30 మినిట్స్లో. ఇది కూడా ఒకసారి మనం 30 మినిట్స్లో పెట్టుకొని చూద్దాం. ఈ విధంగా ఉంది. ఇది 915 క్యాండిల్, ఇది 945, ఇది 10-15 క్యాండిల్ చూసినట్లయితే ఇది. ఓకే, ఇది మనకు క్యాండిల్ అనేది కిందికి రాలేదు. ఈ విక్ని చూసినట్లయితే ఇదే 10-15 క్యాండిల్, ఇది రెడ్ క్యాండిల్. అదేవిధంగా 250 కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి. ఇక్కడ ఇది 915 క్యాండిల్ అనేది బ్రేక్ కాలేదు. ఇక్కడ మనకు దీని కింద క్యాండిల్ అనేది ఏర్పడలేదు. ఇది 43 రూపాయల నుండి ఇది మనకు 176 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. అదేవిధంగా మనం 350 సి కూడా ఒకసారి 50 మినిట్స్లో చూద్దాం. తర్వాత 30 మినిట్స్లో కూడా మనం దాన్ని చూద్దాం. చూసినట్లయితే ఇది కూడా మనకు 10-15 క్యాండిల్ అనేది ఇక్కడ ఉంది. ఇక్కడ ఉంది, 13 రూపాయల్లో ఉంది. ఇక్కడ 915 క్యాండిల్ అనేది ఇక్కడ మనం అనుకుంటాం 915 క్యాండిల్ కింద మనకు క్యాండిల్ ఏర్పడింది అనుకుంటాం. కాకపోతే మనకు క్యాండిల్ అనేది ఏర్పడలేదు. ఏర్పడితే దీనికి ఇది ఇక్కడ నుంచి ఏర్పడాలి. ఓకేనా? ఇక్కడ చూసినట్లయితే మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే దీని విక్కు నుండి ఇది మళ్ళీ సపోర్ట్ తీసుకుంది. ఇది కిందికి రాలేదు. ఓకే, ఇక్కడ ఇది 10-15 క్యాండిల్, ఇది 12 రూపాయల నుంచి మళ్ళీ 10:30 క్యాండిల్ అనేది సపోర్ట్ తీసుకునేది ఈ విధంగా పైకి వెళ్ళడం జరిగింది. ఇది నిన్నటి బుధవారం క్లోజింగ్. ఓకే, తర్వాత 400 సిఈ, ఇది ఒక 10-15 క్యాండిల్. ఇక్కడ చూసారు, ఇక్కడ 10-15 క్యాండిల్ నుంచి వెళ్ళి మళ్ళీ ఇది సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళింది. ఇది తర్వాత ఇది ఎప్పుడైతే ఈ 10-15 క్యాండిల్ మీద కింద క్యాండిల్ ఏర్పడుతుందో ఓకే, ఇది మనకు 0 అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఇది విక్ ఏర్పడింది. విక్ నుంచి వెళ్ళి కరెక్ట్ మనకు 10-15 క్యాండిల్ నుంచి వెళ్ళి మనకు బాడీ ఏర్పడింది. ఇంకా తర్వాత 450 సి, ఇది మనకు కరెక్ట్ ఏర్పడుతుంది. ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఇక్కడ 10-15 క్యాండిల్లో కింద ఇది మనకు ఒక ఇది ఏర్పడింది క్యాండిల్.
జీరో అయిపోయింది. ఓకే, ఆ తర్వాత మనం ఒకసారి యాడ్ చేసుకున్న పిఈసీలు కూడా చూద్దాం. మనం చూసినట్లయితే మనకు 200 ఏర్పడింది కాబట్టి 300 పిఈ అనేది ఒక్కసారి మనం గమనిద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు సేమ్ అదేవిధంగా ఇది మనకు ఏమైంది, ఇక్కడ ఒక 915 క్యాండిల్ ఉంది ఇది. ఓకే, ఇక్కడ నుంచి ఇది రిజెక్ట్ అయిపోయింది. ఇది ఒక 915 క్యాండిల్, ఆ తర్వాత ఇది ఇక్కడ నుండి చూడండి. ఇక్కడ మార్కెట్ అనేది 139 రూపాయల నుంచి వెళ్ళి ఇది కిందికి వచ్చినా కూడా 300 పిఈ అనేది ఇది మాత్రం మనకు సీల మాత్రం మనకు ఎటువంటి ఎక్కువ పడడం జరగలేదు. ఓపెనింగ్ అయిన తర్వాత ఇది 60 రూపాయల నుంచి వెళ్ళి ఇది 30 రూపాయలు 24 రూపాయల దాకా వచ్చింది. ఓకే, ఇది 24 రూపాయల దాకా వచ్చింది. కాకపోతే ఇది 10-15కి ఈ పిఈ చూడండి, ఇది 130 రూపాయల నుంచి వెళ్ళి ఇది 10-15 క్యాండిల్ ఉంది కదా, ఇక్కడ 51 రూపాయల దాకా వచ్చింది. ఇది ఎంత పడిందో మీరు గుర్తుంచుకోండి. ఎప్పుడైతే ఇక్కడ దీని కింద ఉన్న ఈ 915 క్యాండిల్ కింద బాడీ ఏర్పడింది, ఇది జీరోగా మారిపోయింది. తీసుకుంటే ఇది మనకు ఇక్కడ నుంచే తీసుకోవాలి సపోర్టు, ఈ 10-15 క్యాండిల్ నుంచి వెళ్ళి. ఓకే, మనకు 30 మినిట్స్లో పెట్టి చూద్దాం. ఎప్పుడైతే ఇక్కడ ఈ 945 క్యాండిల్ ఏర్పడింది కదా, ఈ 10-15 క్యాండిల్ అనేది చిన్నగా ఏర్పడి ఆ తర్వాత ఇది పైకి వెళ్ళే అవకాశాలు ఉండేవి. కాకపోతే ఎప్పుడైతే 10-15 క్యాండిల్ నుంచి ఇది 945 క్యాండిల్ నుంచి వెళ్ళి 10-15 క్యాండిల్ ఏర్పడిందో ఇది డైరెక్ట్ జీరోగా మారిపోయింది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకు ఒక 915 క్యాండిల్ నుంచి వెళ్ళి ఇది రిజెక్ట్ కూడా కావడం జరిగింది. దీంట్లో చూస్తే మనకు కొంచెం వేరియేషన్ ఉంది. అదే 15 మినిట్స్ క్యాండిల్ పెట్టుకుంటే మొత్తం మనకు కరెక్ట్ ఏర్పడింది. అదేవిధంగా 400 పిఈ సేమ్ అంతే. ఇక చూడండి, ఇక్కడ మనకు ఏదైనా ఇలాంటి క్యాండిల్ ఏర్పడినప్పుడు ఫస్ట్ ఇది హైలో ఏర్పడినప్పుడు ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ ఏర్పడినప్పుడు తర్వాత మనకు ఈ 945 క్యాండిల్ అండ్ 930 క్యాండిల్ అనేది మనకు రెడ్గా ఏర్పడే అవకాశాలు ఉంటాయని చెప్పి మీరు గుర్తుంచుకోవాలి. తడుతుంది జీరో అయింది. ఇది చూడండి, ఇది ఇక్కడ మనకు ఈ పైనుంచి కిందికి వచ్చినప్పుడు ఈ విధంగా వచ్చినప్పుడు మనకు ఈ 930 క్యాండిల్ నుంచి మనకు సపోర్ట్ అనేది తీసుకోవాలి. కానీ ఇక్కడ తీసుకోలేదంటే దీని ఉద్దేశం ఏంది, ఇది కిందికి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. ఎప్పుడైతే మన 15 మినిట్స్ పెట్టినప్పుడు ఇది 915 క్యాండిల్ నుంచి వెళ్ళి రిజెక్ట్ అయింది, ఇది మనకు కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. ఇది ఒకసారి 30 మినిట్స్లో పెట్టి చూద్దాం. చూడండి, ఓకే. తర్వాత 500 పిఈ ఇది కూడా అంతే, అన్నీ ఇంతే. ఇక మనకు మెయిన్ సపోర్ట్ ఇక్కడనే తీసుకోవాలి, లేదా ఇక్కడ 915 క్యాండిల్ ఇక్కడి నుంచి తీసుకోవాలి. కానీ రెండు రకాల మనకి ఇది
తీసుకోలేదు. ఇక్కడ కింద నుంచి సపోర్ట్ తీసుకున్న ఏం లాభం, మళ్ళీ రిజెక్ట్ అయ్యి మళ్ళీ కిందికి వచ్చింది. ఇక్కడ ఇక్కడ 10-15 క్యాండిల్ నుంచి ఇది రిజెక్ట్ అయింది. ఇక్కడ కూడా మనకు 10-15 క్యాండిల్ ఉంది. ఓకే, ఈ విధంగా ఉంటుంది. ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సింది మాత్రం 10-15 క్యాండిల్ ఇది. 9-15 క్యాండిల్ ఫస్ట్ మొదట మనకు గ్యాప్ డౌన్లో ఏర్పడినా కూడా ఫస్ట్ అది రెడ్ క్యాండిల్ ఏర్పడినా కూడా నెక్స్ట్ క్యాండిల్ అనేది గ్రీన్గా మారే అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత పైకి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ కిందికి వచ్చిన మనకు 9-15 క్యాండిల్ నుంచి సపోర్ట్ తీసుకుంటుంది. ఈ 10-15 క్యాండిల్ అనేది ఈ 9-15 క్యాండిల్ మీదకి వెళ్ళినప్పుడు ఆ తర్వాత మళ్ళీ కిందికి వచ్చినా కూడా అది 9-15 క్యాండిల్ నుంచి సపోర్ట్ తీసుకుంటుంది. లేదంటే ఇది మనకు ఈ 10-15 క్యాండిల్ అనేది రెడ్ క్యాండిల్ ఇప్పుడు అక్కడక్కడ రాడినా కూడా 10-15 క్యాండిల్ అనేది మళ్ళీ ఎప్పుడైతే రెడ్గా ఉండి నెక్స్ట్ క్యాండిల్ మనకు 10-30 క్యాండిల్ గ్రీన్గా మారిందో అది మనకు బుల్లిష్గా మారే అవకాశాలు ఉంటాయని చెప్పి మీరు గుర్తుంచుకోండి. గుడ్ నైట్.